పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో దూషించిన వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ హనుమంతు నాగరాజుకు ఆకివీడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకటరావు, టీడీపీ సీనియర్ నాయకులు మోటుపల్లి రామారావు ప్రసాద్, పట్టణ అధ్యక్షులు గంధం సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు, కిమిడి నాగరాజు, గొంట్ల గణపతి, ఎండి అజ్మల్, ఎండి అరీఫ్, ఎండి షాకీర్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గారి మీద అవాకులు చవాకులు పేలినటువంటి అంబటి రాంబాబు ఒక లాయరు చదివి మరి ఇంకతి జ్ఞానం లేకోకుండా ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రిని ఆయన వాడిన భాష మనకు చాలా సిగ్గుచేటు. మరి వైఎస్ఆర్ పార్టీ రావడంతో 5 సంవత్సరాలు నాశనం చేసేశారు. మరి ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరో కూడా వైఎస్ఆర్ మరి ఖండించకపోవడం కూడా సిగ్గుచేటు. ఇలాంటి పదాలు వాడటం వల్ల మరి మీ యొక్క అవినీతి ఏంటి, మీ యొక్క స్ట్రాటజీ ఏంటి అనేది మీకు అర్థం చేసుకోండి. మరి ప్రజలు గ్రహిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులకి మరి ఓట్లు వేసి 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే మళ్ళీ కొట్టినా కూడా ఇంకా సిగ్గు రాలేదంటే అందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఖచ్చితంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి వెంటనే జైల్లో పెట్టవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరులో సభ్య సమాజం సలదించుకునే విధంగా ఒక మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు అనేటువంటి మాజీ మంత్రివర్యులు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఖండిస్తున్నాం. మరి బూతులే పరమావధిగా 2019 నుంచి 2024 వరకు పరిపాలన సాగించినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వానికి మరి ఏ విధంగా మరి మూల కూర్చోబెట్టారో ప్రజలు చూసినప్పటికీ ఇంకా సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా మరి అదే విధంగా అదే పందాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ విధమైనటువంటి బూతులు మాట్లాడటం చాలా దారుణమైనటువంటి చర్య. వీరికి సభ్య సమాజం అక్కర్లేదు, అసెంబ్లీ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమే. ఏదైతే ఇప్పుడు సిబిఐ వారు విడుదల చేసి సిట్ వారు విడుదల చేసినటువంటి నెయ్యి అక్రమ కల్తీ మీద వారు దండుకున్న 200 కోట్ల రూపాయల డబ్బు మీద ఏదైతే వారు ఛార్జ్ షీట్ని విడుదల చేశారో దాన్ని కప్పిపుచ్చడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధమైన వ్యాఖ్యల ద్వారా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని పక్కదోర పట్టించి మరి ఆ 250 కోట్ల స్కామ్ని మరి మర్చిపోయే విధంగా చేయడం కోసం ఈ విధంగా ఈ తెరతీశారని ఈరోజు భావించాల్సి వస్తుంది. మరి ఒక పక్క దైవదూషణ, ఒక పక్క రాజదూషణ. రాజ అంటే ఈ కులం పరకారం కాదు, పాలకుని రాజులు అంటారు కాబట్టి రాజదూషణ, మరి సమాజ దూషణ, ఈ విధమైనటువంటి దూషణలే పరమావధిగా బతుకుతున్నటువంటి వీరిని సభ్య సమాజం నుంచి పాలదోరాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి తక్షణం వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపాలని సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఆంబోతోటి విధిలోకి వచ్చి తన నోటికి వచ్చినట్టు కనీసం మనం ఈ పదం వాడాలి, ఒక గౌరవమైన ముఖ్యమంత్రి గారిని ఈ పదం వాడుకోవాలని ఆలోచన లేకుండా ఆయన పైగా ఒక ఉన్నతమైన చదువుకున్న వ్యక్తి, మాజీ మంత్రి అయింది కూడా ఈరోజు రోడ్ల మీద ఆంబోతూ ఏ విధంగా రెగ్యులేస్తుందో ఆ విధంగా నోటికి వచ్చిన పదాలని వాడుతూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. గతంలో మనం ఇలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడుకోవాలని ప్రజలంతా కూడా మనల్ని పక్కన కూర్చోబెట్టారు అనే ఆలోచన లేకుండా ఈరోజు రోడ్డు మీద రంకెలేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క ఆంబోతులను మీరు ముక్కుదాడి అయిపోతే గతంలో ఏ విధంగా అయితే ఈ ఆంబోతులు రోడ్డు మీదకి వచ్చి విధుల్లోకి వచ్చి గంతులేసాయో ప్రజలందరూ కూడా మీ ఆంబోతులకి ముక్కుదాడి వేసి 11 సీట్లకి పరిమితం చేశారు. అదేవిధంగా మీరు రాబోయే 2029 ఎలక్షన్లో ఆ టయానికి నేను పాదయాత్ర చేస్తాను, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా అన్నారు. ఈ విధంగా మీ ఆంబోతులు రంకిలేస్తే 11 కాదు కదా, ఏక నిరంజనిగా మీరు అక్కడ మిగులుతారు రాష్ట్రంలో. అది గుర్తెరిగి మీ ఆంబోతులకి మీరు ముక్కుదాడేసి కంట్రోల్ చేస్తే మీ పార్టీ మండిగా ఉంటుంది. లేదు ఇదే విధంగా మీరు చేశారనుకోండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడి ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఎక్కడ స్థానం లేకుండా చేస్తారు.
కావున మీరు అంత గుర్తెరిగి మీ వాళ్ళ యొక్క ఈ కంట్రోల్ చేసే బాధ్యత మీరు ఉంది కాబట్టి అంత ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఏదైతే మన అంబటి రాంబాబు గారు ఈ ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యానం చేశారో దానికి అనుగుణంగా మన ఉండి నియోజకవర్గంలో మన డిప్యూటీ స్పీకర్ గారు కనుగోలు రామకృష్ణ గారి యొక్క సూచన మేరకు ఆకిడి మండల తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఈ అందరూ కలిసి ఈరోజు ఆకిడి పోలీస్ స్టేషన్కు ఆయన అంబటి రాంబాబు మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. కావున ప్రజలందరూ గుర్తిస్తున్నారు. రాంబాబు గారు మీరు ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు అసత్య పదజాలంతో దూషించడం నిజంగా అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ విధంగా మనం దూషించాలంటే ఇంతకుముందు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అరాచకాలు పాపాలు చూస్తే అప్పుడు మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేశారంటే ఒక రకంగా చెప్పాలంటే బూతుల్లో వాళ్ళ తోటి మంత్రుల్ని వాళ్ళ తోటి ఎమ్మెల్యేలని బూతుల్లో వాళ్ళు ఫేమస్ చేశారు. అదే ఈరోజు అధికారం లేకపోయినా సరే అదే బాణి వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు 11కి ఆ ఒకటి కూడా మిగలదు. మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే ఇది రాష్ట్రానికి మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ జరుగుతుంది. గుంటూరులో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడడం మనం చూసాం. ఇది సరైన పద్ధతి కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రులు సైతం ఎమ్మెల్యేలు సైతం బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ బూతులే మిమ్మల్ని అధికారం లేకుండా చేసినాయి. కానీ మీరు అయినా సరే మీరు మార్పు రాలేదు. ఇంకా మీరు అదే పద్ధతిలో కొనసాగుతున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రిని మీరు పబ్లిక్లో అంత సభ్య సమాధానం కలిగిన విధంగా మీరు మాట్లాడడం మీకున్న నాలెడ్జ్ ఏంటనేది మాకు అర్థం కాకుండా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఎక్కడైనా సరే ఒక పదజాలం తప్పుగా మాట్లాడతారా? మాకు మా పై నాయకులందరూ కూడా ఒక గైడెన్స్ ఇచ్చి ఎక్కడా కూడా మనం బూతులు కానీ లేకపోతే ఎటువంటి అసభ్యవాద పదాలను వాడకూడదు చెప్తూ ఉంటారు. మేము అదే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మారకపోతే మీ యొక్క భవిష్యత్తు ఉండదని మీరు తెలుసుకోవాలి. మీరు పెద్దవాళ్ళు అయ్యింది కూడా మీరు ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు పద్ధతి? ఈ విషయంలో మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని ఆకివీడి మండల తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటాము.